ఓకే. మీకందరికీ నమస్కారం. అదేవిధంగా చూస్తా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. బాగున్నారు అనుకుంటున్నా. మీరు బాగుండాలని ప్రార్థన చేస్తా ఉన్నా. నా పరిచయం పోయిన వారమే అయింది. అయినా కూడా చెప్తాను. నేను జేఎన్‌టీయూ నుంచి ఫోటోగ్రఫీ చదివాను డిగ్రీ తర్వాత. దెన్ మీడియా పనిలో ఉన్నాను. మేము డాక్యుమెంటరీస్, మీడియా రిలేటెడ్ ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా సూయిసైడ్ ప్రివెన్షన్ కోసం కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలని మేము పనిచేస్తూ ఉన్నాం. నేను మారేడ్పల్లిలో ఉంటాను, ఈస్ట్ మారేడ్పల్లిలో. మాకు ఒక పాప, నాకు ఒక భార్య. నాకు ఒక భార్య. నా పేరు ఇంతకు ముందే పరిచయం చేసినట్లు సుధాకర్. మా ఇంటి పేరు మొండితోక. నేను హైదరాబాద్ వాస్తవ్యుణ్ణి. నేను ఒకప్పుడు జువాలజీ లెక్చరర్గా పనిచేశాను ఒక 10 సంవత్సరాలు. గవర్నమెంట్లో ఎంటమాలజికల్ ఆఫీసర్గా పనిచేశాను అది కొంతకాలం. సో ఆ విధంగా తర్వాత నేను రవి జకరాయాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనే దానిలో ఒక 12 years పనిచేశాను. ఇప్పుడు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ అనే కాలేజ్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను, ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నాను. నేను ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్, ఎథిక్స్, వరల్డ్ రిలీజియన్స్, తర్వాత అపాలజెటిక్స్ అనే సబ్జెక్ట్స్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటాను. తర్వాత నా భార్య కూడా శాంతకుమారి గారు హీబ్రూ, గ్రీక్, దైవ జ్ఞాన శాస్త్రములలో నైపుణ్యత కలిగిన వ్యక్తి. మేమిద్దరం కూడా ఆ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లోను టీచింగ్లో కూడా ఉన్నాం. సో మాకు 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఒకే ఒక బాబు షమియల్ సుశీల్. ఈజ్ అ డిగ్రీ స్టూడెంట్ అండ్ అ మ్యూజిషియన్. సో జాన్ క్రిస్టోఫర్ గారి లాగానే నాకు కూడా ఒకే భార్య, మాకిద్దరికి ఒకే కుమారుడు. ఈ గ్రూప్ లో ఎవరైనా వెరైటీ చెప్తారేమో చూద్దాం. 29 సంవత్సరాలుగా ఒకే భార్య. సాయి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు సాయి కృష్ణ గోమటం. మాది యాక్చువల్గా నేను తెనాల్లో పుట్టి పెరిగాను. సో ఎంసీఏ చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చెన్నైలో ఉద్యోగం చేశాను. తర్వాత అమెరికాలో కూడా కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత I resigned my job at TCS and then went for further studies. ప్రస్తుతం నేను షికాగోలో ఉన్నాను. ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లాంగ్వేజెస్ అండ్ ఆర్కియాలజీ ఇందులో నేను పిహెచ్డి చేస్తున్నాను ప్రస్తుతానికి. సో నాకు 2 daughters కానీ 1 wife. సాయి గారు చెప్తుంటే నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. నేను ఆక్స్ఫర్డ్లో ఉన్న ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్లో ఒక 3 years రీసెర్చ్ చేశాను. కానీ ఆ రీసెర్చ్ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు నేను బయోలా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్కల్చరల్ స్టడీస్లో పిహెచ్డి చేస్తున్నాను సాయి గారి లాగా. నేను మామూలు అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి, బిఎడ్ అండ్ ఎంఎడ్ చదువుకున్నాను. అమెరికాలో బయోలా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ చదువుకున్నాను. సో మా బాబు మేము అక్కడ ఉన్నప్పుడు పుట్టాడు. సో అది కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. మంచిది. సార్ మీరందరూ పరిచయం చేసుకున్న విధానానికి ముందుగా ధన్యవాదాలండి. అప్రిషియేటింగ్. నా పేరు లలిత్ కుమార్ అండి. నేను పుట్టింది పెరిగిందంతా కూడా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో అండ్ నూజివీడ్లోనే. నా స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా అక్కడే అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఒక 15 years నుంచి ఇక్కడే నివాసము. నాకు భార్య, కుమారుడు, నా తల్లి, మేము 4 కలిసి ఉంటాం. మా నాన్నగారు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ కాలం చేశారు. ఇది క్లుప్తంగా నా పరిచయం. వృత్తిపరంగా నాది ప్రింటింగ్ ప్రెస్ అండి. నమస్కారం. డాక్టర్ గారు
నా పేరు డాక్టర్ భాస్కర్ రాజు. నేను పుట్టింది పెరిగింది అన్ని కూడా హైదరాబాదే. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. నా సొంత హాస్పిటల్ ఉంది, అక్కడే ప్రాక్టీస్ చేస్తాను. ఒకటే భార్య, 2 పిల్లలు, బాబా పాపు. అది నా పరిచయం. ఓకే, నా పేరు యాక్చువల్లీ నా పేరు వరప్రసాద్, కానీ నా పేరు హమారా ప్రసాద్ అని చెప్పేసి ఒక పేరు. నాకు పేరు హమారా ప్రసాద్ అంటే తెలుసు అందరికి. ఎందుకు అంటే నాకు ఒకటి హమారా ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. సో నాకు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను గత అంటే చదువుకునే రోజుల నుంచి కూడా అంత బిజినెస్ అంటే ఫస్ట్ అంటే బిజినెస్ ఎక్కువ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బిజినెస్ ఇచ్చేవాడిని నేను. సో ఐఎమ్ బిజినెస్ మ్యాన్ మోస్ట్ కంప్లీట్లీ. అలాగే నేను ఎంఎస్సి చదువుకున్నానండి. నాది ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ సుభాష్ నగర్. నేను హైదరాబాద్లో గత నియర్లీ 20 years నుంచి ఉంటున్నాను. పేరెంట్స్ వచ్చి బంజారా హిల్స్లో ఉంటారు, నేను వచ్చి అల్వాల్లో ఉంటాను. ఆఫీస్ వచ్చేసి వెస్ట్ మార్ట్పల్లిలో. నాకు కూడా 1 wife నాకు. మాది రాష్ట్రీయ దళిత సేన అని చెప్పేసి సంస్థ ఉంది నాకు. మేము ఎస్సీ మాల, నా వైఫ్ మున్నూరు కాపు. సో నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. సో రాష్ట్రీయ దళిత సేన అని మా సంస్థ ఉంది వెస్ట్ మార్ట్పల్లిలో. పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది మా ఆఫీస్. ఓకే, ఇది నా ఇంట్రడక్షన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా బాగా ఇంట్రడక్షన్. కానీ ఎవరన్నా వైఫ్ విషయంలో ఏదైనా వేరే చెప్తారు అనుకున్నాం, కానీ ఎవరు చెప్పలేదు. లేదు, నా భార్య కూడా వేరే అంటే భారతీయ సంస్కృతిని బట్టి వేరే కులానికి చెందిన వ్యక్తి అండి. అవునా? ఓకే. నాది మొట్టమొదటి మా సంతానం మొత్తంలో కూడా, ఖాందాన్ మొత్తంలో కూడా ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చరిత్రలో జరగనిది నాతో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మా ఫ్యామిలీలో రకరకాల కులాల వాళ్ళందరూ ఉన్నారు. లాస్ట్ టైం మన జాన్ క్రిస్టఫర్ గారు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నేను సనాతన ధర్మంలో ఉన్న కాన్సెప్ట్ ఏందో చెప్పాను. అయితే క్రిస్టఫర్ గారు ఏం చెప్పారంటే కంపారేటివ్ స్టడీ చేయాలి అని అన్నారు. అయితే ఒకటే ఏంటంటే అంటే నేను అక్కడ కొంచెం డిఫర్ అవుతాను క్రిస్టఫర్ గారితో. అదేంటంటే కంపారేటివ్ స్టడీ దేనికి చేస్తాము అని అంటే, ఒక 2 యాపిల్స్ ఉంటే 2 యాపిల్స్ని మనం కంపేర్ చేయొచ్చు, కానీ ఒక యాపిల్ని కానీ ఒక ఆరెంజ్ని కానీ ఎప్పుడు కంపేర్ చేయలేము. ఎందుకంటే సనాతన ధర్మం కాన్సెప్టే టోటలీ డిఫరెంట్. ఎలా అంటే మాకు ఒక్క జన్మ కాదు, కోట్లాది జన్మలు ఉన్నాయని మా సనాతన ధర్మం చెప్తుంది. అట్లాగే దేవుడి నమ్మకం మీద కాకుండా మేము చేసే మంచి చెడులను బట్టి, అంటే కర్మ సిద్ధాంతాన్ని బట్టి మాకు జన్మలు వస్తాయి, లేకుంటే అలాగే బాధలు వస్తాయి అని మా సనాతన ధర్మం చెప్తుంది. ఇలాగే మాకు కోట్లాది లోకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వైకుంఠ లోకాలు దాదాపు 75%, అంటే మొత్తం సృష్టి తీసుకుంటే 75% వైకుంఠ లోకాలు ఉండి ఓన్లీ 25% మాత్రమే మెటీరియల్ లోకాలు ఉంటాయని మా గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే కోట్లాది ఈ అంటే లోకాలతో పాటు 14 లోకాలని కూడా చెప్తారు. అట్లాగే బ్రహ్మలోకాలు, లేకుంటే కైలాసము ఇలాంటివి ఉంటాయి. అలాగే నరకాలు కూడా ఎన్నో ఉన్నాయి. 68 అని ఒక గ్రంథం చెప్తుంది, 28 అని ఒకటి చెప్తుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఇక చాలా సైన్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది కాకుండా నేను లాస్ట్ టైం కూడా ఒకటి చెప్పాను, ఈ సృష్టి ఏదైతే ఇక్కడ ఉందో ఇది మాత్రమే కాదు, ఇలాంటి కోట్ల సృష్టిలు ఉన్నాయని మా సనాతన గ్రంథాలు చెప్తున్నాయి. ఇది కాకుండా సైమల్టేనియస్ గా ప్యారలల్ యూనివర్సెస్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని గ్రంథాలలో మా దేవుళ్ళు ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్ కి వెళ్ళే సందర్భాలు కూడా మాకు కనిపిస్తాయి. సో మాకు ఒక యూనివర్స్ కాదు, కోట్లాది యూనివర్స్లు ఉన్నాయి. అలాగే ఈ యూనివర్స్ కి గనక వస్తే, ఈ యూనివర్స్ బ్రహ్మగారు పుట్టినప్పుడు పుట్టింది. అంటే 155 ట్రిలియన్ ఇయర్స్ క్రితం మా సృష్టి ఇది పుట్టింది. అలాగే ప్రతి కల్పానికి, అంటే పగలు రాత్రి కల్పానికి సృష్టి పుడుతుంది, మళ్ళీ లయమైపోతుంది మా ప్రకారం. బ్రహ్మగా ఇవన్నీ వద్దండి, ఇవన్నీ అంటే వస్తున్నాను అక్కడికి, జస్ట్ హాఫ్ సెకండ్ లో కంప్లీట్ చేసేస్తాను. అంతా మనం అక్కడి నుంచి సమాధానం తీసుకున్నాం. యా సో దీని ప్రకారం ఏంటంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 7th మన్వంతరం అంటారు, తర్వాత 28th కలియుగం అంటారు. సో ఈ కలియుగంలో మేము ఉన్నాం అన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే మా ప్రకారము మా ధర్మాన్ని ఏ మతంతో కంపేర్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మా గ్రంథాలు ఒప్పుకోవు అవి. సో క్రిస్టఫర్ గారేమో లాస్ట్ టైం కంపేర్ చేయొచ్చు అన్నారు. సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే
సనాతన ధర్మానికి క్రైస్తవానికి ఏమన్నా కంపారిజన్స్ మీరు గమనిస్తే నాకు చెప్పండి. నన్ను స్టార్ట్ చేయమంటారా? యా, ఓకే, మీరు స్టార్ట్ చేయండి, తర్వాత అక్కడికి వెళ్తాం. యా, కంపారిజన్ అని అంటే ఖచ్చితంగా చేయడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనిస్తే 2 రకాలుగా విభజించవచ్చు. కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు, కొంతమంది దేవుడు లేడు అంటారు. ఇది ఇస్ ఎ బ్రాడ్ డివిజన్. దేవుడు లేడు అనేటువంటి వాళ్ళతోని మనము దేవుని లక్షణాల గురించి మాట్లాడలేము. అసలు దేవుడు ఉన్నాడా అని ఆయన ఉనికిని గురించి మాట్లాడతాం. కానీ మీరు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు, మేము దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. దేవుడు అని అంటే మీరు భగవంతుడు, పరమాత్మ, వేరు వేరు పేర్లు చెప్పారు. అది ఏమైనా కానీ అంటే కాబట్టి ఆ దేవుని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, మాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మేము ఎలా అర్థం చేసుకుంటాం, ఈ కంపారిజన్. కాబట్టి అంటే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద వాల్యూమ్. అంటే ఈ మీకున్నటువంటి విశ్వాసం ప్రకారం లోకాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి క్రైస్తవ్యం ఒకే లోకాన్ని గురించి నమ్ముతుంది కాబట్టి కంపారిజన్ లేదు అని అనుకోవడానికి నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే ఆ లోకం అనేటువంటి మాట బోత్ కామన్ కాబట్టి మనము ఆ కామనాలిటీస్ ని తీసుకొని వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ వాట్ ఆర్ వీ బిలీవింగ్ అబౌట్ ఇట్ అనేది మనము చెప్పుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్. సుధాకర్ గారు ఏమన్నా యాడ్ చేస్తే? యా, క్విక్ గా కంపారిజన్ చేయడానికి ఒకే కోవకు చెందిన వాటిని కంపేర్ చేయొచ్చు. అంటే యాపిల్స్ లో ఏ యాపిల్ మెరుగైనది, దానికంటే నెక్స్ట్ ఏది వస్తుంది, అలా కూడా చేయొచ్చు. యాపిల్స్ ని ఆరెంజెస్ ని కూడా పోల్చడానికి అవకాశం ఉంది. ఎట్లా అంటే విటమిన్స్ పరంగా యాపిల్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఆరెంజ్ లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఇట్లా వాటిని కూడా కంపేర్ చేయొచ్చు. సో కంపారిజన్స్ చాలా వేరియస్ లెవెల్స్ లో ఉంటాయి. జాన్ క్రిస్టఫర్ గారు అన్నట్లు దేవుడు అనే కాన్సెప్ట్ చాలా మతాల్లో ఉంటుంది. దేవుడు అనే కాన్సెప్ట్ లేని మతాలు కూడా ఉన్నాయి. సో దేవుడు అనే కాన్సెప్ట్ ఉన్న మతాల్లో దేవుడా దేవుళ్ళ, దేవుడైతే ఆ దేవునికి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణాలు ఏంటి? సో అక్కడ పోలికుంది, వేరువేరు నమ్మకాలు ఉంటాయి. సో మా దానిలో దేవుడు కాదండి దేవుళ్ళు, మా దానిలో లోకం కాదండి లోకాలు, మా దానిలో యూనివర్స్ కాదండి యూనివర్సులు, మీ దానిలో లోకమే దేవుడే. సో అట్లా ఆ కంపారిజన్ కూడా ఉందండి. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తాము అని అంటే దీనిలో ఏముంది, ఇప్పుడు నేను పీజీ లెవెల్లో వరల్డ్ రిలీజియన్స్, మేజర్ వరల్డ్ రిలీజియన్స్ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. సో అందులో మేము కంపారిటివ్ పర్స్పెక్టివ్ కూడా టీచ్ చేస్తాం. మనుషుని గురించి ఏ మతంలో ఏముంది, దేవుళ్ళను గురించి ఏ మతంలో ఏముంది, సృష్టిని గురించి ఏ మతంలో ఏముంది, మోక్షం అనే దాని గురించి ఏ మతంలో ఏముంది. సో అట్లా కంపారిజన్స్ చేస్తాం. కాబట్టి కంపారిజన్ చేయడానికి వీల్లేదు అనడం మాత్రం నేను కూడా జాన్ క్రిస్టఫర్ గారు చెప్పినట్లు అంగీకరించను. ఎందుకంటే యూనివర్సిటీ స్థాయిలో కంపారిటివ్ రిలీజన్ అనే సబ్జెక్ట్ చాలా స్టాండర్డ్ గా చాలా యూనివర్సిటీస్ లో ఉంది. సాయి కృష్ణ గారు యాడ్ చేస్తారా? సాయి గారు మీరేమన్నా మాట చెప్తారా? షూర్. ఆన్ వన్ లెవెల్ భాస్కర్ రాజ్ గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే మనం యూజువల్ గా యాపిల్స్ ని పైనాపిల్స్ ని కంపేర్ చేయకూడదు, యాపిల్స్ ని ఆరెంజెస్ ని కంపేర్ చేయకూడదు. ఎస్, ఆన్ వన్ లెవెల్ దట్ ఈస్ రైట్. కాకపోతే మన భాస్కర్ రాజ్ గారు చెప్పినటువంటి విషయంలోనే లోకం అనేటువంటి దీన్ని తీసుకొని ఈ లోకం అనేటువంటి విషయానికి కన్సెప్షన్ ఈ రెండు మతాల్లో ఏ విధంగా ఉంది. సో యా, కామనాలిటీస్ యాక్చువల్గా ఆ పర్టికులర్ అంశం మీద ఈ రెండు మతాలు ఒకే రకంగా బిలీవ్ చేయవు. కానీ మనకి ఎట్లా తెలిసింది బిలీవ్ చేయవని? కంపేర్ చేస్తున్నాం బట్టి తెలుస్తుంది. దెర్ ఆర్ సమ్ కామన్ ఎలిమెంట్స్ ఐ థింక్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఆఫ్ డివినిటీ. సో హిందూయిజంలో మనం ఏ పేరుతో పిలిచినా సరే డివినిటీ అంటే డీటీ, దైవత్వం అనేటువంటి ఎట్లా ఆలోచిస్తాం హిందూయిజంలో. తర్వాత క్రిస్టియానిటీలో మనం ఎట్లా ఆలోచిస్తాం. సో ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ యాక్చువల్గా మనం యూజ్ చేసే ఈ రెండు వరల్డ్ వ్యూస్ కి కూడా కొన్ని ఎలిమెంట్స్ కామన్ గా ఉంటాయి. వాటిని పట్టుకొని
మనం కంపేర్ చేయొచ్చు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ యాక్చువల్గా ఒక దాంట్లో ఉండి ఇంకో దాంట్లో అసలు లేకపోవచ్చు. సో వాటిని కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఏంటంటే ఇది హిందూయిజంలో ఉంది, క్రిస్టియానిటీలో లేదు, లేకపోతే ఇది క్రిస్టియానిటీలో ఉంది కానీ హిందూయిజంలో లేదు. సో దీస్ టైప్ ఆఫ్ కంపారిజన్స్ ఆర్ ఫ్రూట్ఫుల్. ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ స్టడీ ఎందుకు అవసరం అంటే, యూజువల్గా మనం ఏం చూస్తుంటాం అంటే చాలాసార్లు మన కల్చర్లో అసలు సరిగ్గా ఒక వేరే మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఎస్పెషల్లీ క్రిస్టియన్ సైడ్ నుంచి కూడా చూస్తున్నప్పుడు చాలాసార్లు హిందూయిజంలో సాక్రిఫైస్ అనేటువంటి మాట, లేకపోతే బలి అనేటువంటి మాట తీసుకొని దాన్నే యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ యొక్క బలితో కంపేర్ చేయటం. అంటే దీన్ని హ్యాఫ్ హజర్డ్ అంటాం. ఏమీ తెలియకుండా రెండింటిని కొలేటింగ్ యాక్చువల్లీ టూ వరల్డ్ వ్యూస్, తెలియకుండానే కలిపేయటం రెండింటిని. సో వేరే మతం పట్ల అవగాహన లేకుండా మన మతం దృష్టిలోంచి వేరే మతాన్ని చూసి ఇష్టం వచ్చినట్టుగా కంపేర్ చేసేటువంటి వీటిల్ని మనం చూస్తున్నాం, ఆ పందాలను మనం చూస్తున్నాం. అందుకనే హైందవ క్రైస్తవం ఇట్లాంటి పుస్తకాలు రావడానికి కారణం అదే. ఎందుకంటే బికాస్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ హిందూయిజం ఇస్ అండ్ దెన్ ట్రయింగ్ టు కంపేర్ దెమ్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అసలు రెండు మతాల్ని యాక్చువల్గా వాటి ఒక మతం యొక్క లెన్స్ లో నుంచి చూడకుండా ఆ మతాలుగా అర్థం చేసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసుకున్న తర్వాత మనం యాక్చువల్గా ఏమన్నా కామనాలిటీస్ ఉన్నాయి, కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కంపేర్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఫ్రూట్ఫుల్ మెథడ్ అనుకుంటున్నాను నేను. యా, గుడ్ వన్. డాక్టర్ గారు ప్రశ్న లలిత్ గారు అడుగుతారంటే లలిత్ గారిని ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారు రియలీ అప్రిషియేటింగ్ యువర్ వ్యూ ఆన్ రిలీజియన్స్. ఎందుకంటే చాలా మందికి రెండు రిలీజియన్స్ ని కంపేర్ టు స్టడీస్ కాడికి వచ్చేప్పటికి డాక్టర్ గారు చెప్పిన పాయింట్ ని సపోర్ట్ చేస్తున్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రపంచంలో ఈ రోజున క్రైస్తవ్యానికి హైందవానికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, సిద్ధాంతాల పరంగా కానీ ఆచారాల పరంగా కానీ. ఆ విభేదాలు ఉన్నవి, ఆ విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అంటే కంపారిటివ్ స్టడీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో కంపారిటివ్ స్టడీ అనే దాన్ని ఇన్ దాట్ వే ఐ రియల్లీ వెల్కమ్. అయితే ఇక్కడ చాలా మంది ఈ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తుంది ఎవరంటే, యేసుక్రీస్తు ఈ ఇండియాలో పుట్టాడని రాసేవాళ్ళు ఒకళ్ళైతే, యేసుక్రీస్తు వేదాల్లో ఉన్నది యేసుక్రీస్తు అని చెప్పి రాసేవాళ్ళు ఒకళ్ళు. ఇలా రెండు రకాలుగా కూడా ఈ అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చి ఈ మతాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఇంకా పెంచుతా ఉన్నారు. నిజానికి మతాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయాలు, మతాలు అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దానికంటే తర్వాత నెక్స్ట్ లెవెల్ అర్థం చేసుకోవాల్సింది అంటే దేవుడు అంటే ఏమిటి అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం మతం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు క్రిస్టియానిటీ గురించి ఉండే దాంట్లో ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ క్వశ్చన్ ఒకటి అడగదలుచుకున్నానండి. చాలా మంది ఏం చెప్తారంటే క్రిస్టియానిటీ అంటే నథింగ్ బట్ క్రీస్తు యొక్క మార్గాన్ని పాటించడం అని చెప్పేసి చెప్తారు. క్రీస్తు యొక్క బోధనల ద్వారా ఏర్పడిందని చెప్తారు. అసలు క్రీస్తు యొక్క సిద్ధాంతం ఏంటి? క్రీస్తు బైబిల్లో ప్రకటించిన సిద్ధాంతాలు ఏమిటి, ఆయన ప్రతిపాదించినవి? ఓకే, నేను సింపుల్ గా పాపులర్ వేలో చెప్తాను. వన్ మోర్ థింగ్ సార్, వన్ మోర్ థింగ్. yes but don't think I will accept, or sometimes I may differ for your you are free to do that. You are free to ముందే చెప్తాను కాబట్టి. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. బైబిల్ సారాంశం మొత్తము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క పని, ఆయన ఏం చేశారు, ఏం సాధించారు అనే దాన్ని బేస్ చేసుకునే ఉంది. బైబిల్ సారాంశం అంతా ఏమని చెప్తుందనంటే, దేవుడు ఒక్కడే. యాక్చువల్గా దేవుడు అన్నప్పుడు మనం ఏదో ఫిగర్ లాగా ఒక మనలాగా లిమిటెడ్గా ఆలోచించడానికి లేదు, కానీ దైవత్వం అని అంటాం. ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు గాడ్ హెడ్ అని బైబిల్లో కొలొస్సీయులకు రాసిన పత్రికలో రాసింది. సో ఆ దైవత్వము, ఆ దేవుడు తన సృజనాత్మకతతో ఈ సృష్టిని సృష్టించినప్పుడు మానవుణ్ణి ఈ సృష్టి అంతటికీ ఒక అత్యున్నతమైన జీవిగా సృష్టించి తన సారూప్యంలో, అంటే తనకున్నటువంటి లక్షణాల యొక్క రిఫ్లెక్షన్ గా, రిజెంబ్లెన్స్ గా మానవుని సృష్టించినప్పుడు, మానవుడు ఎప్పుడైతే ఆ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పాపం చేశాడు, దాన్ని పాపం అన్నారు బైబిల్లో. దేవునికి వ్యతిరేకంగా తిరిగి పాపం చేశాడో ఆ పాపం యొక్క పర్యవసానము సృష్టి పైన, మానవుని పైన, మానవ సమాజం మొత్తం పైన, మానవాళి మొత్తం పైన వచ్చింది. సో దాని నుండి దేవుడు తన సారూప్యంలో సృష్టించుకున్నటువంటి ఆ మానవుని రక్షించడం కోసం పలు విధాలైన ధర్మశాస్త్రాలు, చట్టాలు, బలులు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అవేవి కూడా మానవుని రక్షించలేకపోయినటువంటి పరిస్థితిలో, అంటే దేవుడు తానే తన కుమారుణ్ణి భూమిపైకి పంపించడం, అంటే తనను తాను ప్రత్యక్షపరచుకోవడం,
దేవుడు ఏమై ఉన్నాడో మానవునికి దేవునికి తెగిపోయినటువంటి ఈ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు తన కుమారుణ్ణి సంపూర్ణ ప్రత్యక్షత ద్వారా మానవుల మధ్యలోనికి పంపి ఆయన ఆ పాపపు శిక్షను తన మీద వేసుకొని మరణించి తిరిగి లేచి ఆయన మానవాళ్ళని అందరినీ రక్షించాలని కోరుకుంటా ఉన్నాడు అనేది బైబిల్ యొక్క సారాంశం అండి. ఇది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్తా ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తు వారు మిగతా మతాల కంటే భిన్నంగా బైబిల్లో కొత్తగా బోధించింది ఏదన్నా ఉందా చెప్పండి. ఎస్, ఒకటి ఏంటంటే నంబర్ 1, దేవుడు లోకాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. నేను వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని వెంబడించడానికి, ఆయన నమ్ముకోవడానికి కారణం ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినప్పటికీ నేను వ్యక్తిగతంగా ఆయన నమ్మడానికి కారణం ఏంటంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు. సార్ అంటే చెప్పండి. ఆన్సర్ డిబేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మేబీ మీకు ఎవరికైనా ఏ ఒపీనియన్ అని ఉండొచ్చు, మీ నమ్మకం గురించి తర్వాత మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. అంటే చాలా క్వశ్చన్స్ ఉంటే అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కాబట్టి మనం వెరీ గుడ్ అదే నన్ను అది కంప్లీట్ చేయనియండి. యేసు సిద్ధాంతం చెప్పండి. అదే అంటే మీరు క్రీస్తు యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే, యేసు పవిత్రుడు అలాంటివి కాదు. యేసు ఆయన బోధించిన సిద్ధాంతాలు ఏమిటి? ఆయన బోధించిన సిద్ధాంతం ఏంటి అని అంటే, నంబర్ 1, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని చూస్తూ ఉండలేడు. కాబట్టి ఆయన తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మనకు బలియాగంగా మన పాపపు శిక్షను తొలగించడానికి ఆయన పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుని పంపించాడు. అది యేసుక్రీస్తు యొక్క బోధ అంతటి సారాంశం అదొక్కటే వాక్యం అండి. సారాంశం కాదు సార్. సారాంశం ఇప్పుడు ఒకటి సార్, సారాంశము అంటే మళ్ళీ ఇట్ కమ్స్ ఇంటూ ఇంటర్ప్రిటేషన్. నేను అడుగుతున్నది ఆయన బోధనలో బైబిల్లో ఆయన చెప్పిన మాటలు ఏమిటి? సపోజ్ అంటే ప్రపంచంలో ఏ మతంలో లేని కొత్త బోధనలు క్రీస్తు ఏం చెప్పారు ఆయన? ఓకే, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం డీటెయిల్ గా వెళ్ళమంటారా? లేదు, ఒక చాలా వద్దు, ఒక 2-3 బుల్లెట్ పాయింట్స్ చెప్పండి. ఓకే, కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. అంటే అందులో యేసుక్రీస్తు యొక్క బోధ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏంటంటే, మానవులకు ఏర్పరచుకున్నటువంటి ధర్మశాస్త్రానికి మించినటువంటి ధర్మశాస్త్రం, మించినటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపించబోతా ఉన్నాడు అనేది దేవుని రాజ్యం అని అంటారు. అంటే దేవుని యొక్క కృపచేత రక్షింపబడ్డటువంటి వాళ్ళు, జీవితాలు మార్చబడ్డటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు అనేటువంటి బోధ ఆ కొండ మీద ప్రసంగంలో చాలా క్లియర్ గా కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క బోధ అంతా ఏంటనంటే సిద్ధాంతాలు అని అన్నారు కదా. పాపి అయినటువంటి మానవుడు, దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి మానవుడు, తనను తాను రక్షించుకోలేనటువంటి మానవుడు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడి నూతనమైనటువంటి జీవితం ఈ భూమిపైన, మళ్ళీ రాబోయే జీవితంలో అంటే నిత్య జీవితం ఎలా జీవిస్తాడు అనేది చెప్పేదే యేసుక్రీస్తు యొక్క బోధ అండి. అంటే ఓకే సార్, నేను మళ్ళీ ఒకసారి దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆన్సర్ అడిగా మీరు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. నేను యేసుక్రీస్తు వారి బోధ ఏంటని ప్రాబ్లీ మన సుధాకర్ గారు చెప్తారేమో చూద్దాం. సాయి గారు ఏమని చెప్తున్నారు? సుధాకర్ గారు కానీ సాయి గారు కానీ, యూ కెన్ టేక్ దిస్. వెల్, యేసు ప్రభు బోధలు ఏమిటి అని అంటే, యేసు ప్రభు చేసిన బోధలన్నీ బైబిల్లో క్రోడీకరించబడలేదు. మానవులకు ఎంత అవసరమో అంతవరకు పెట్టబడ్డాయి. ఎందుకంటే యోహాను అనే ఆయన యేసు ప్రభువుని గారిని గురించి రాసిన దానిలో, ఒకవేళ యేసు ప్రభు చేసినవన్నీ బోధించినవన్నీ వివరించాల్సి వస్తే లోకమంతా పుస్తకాలతోనే నిండిపోతుంది. ఏదైతే మనకు అవసరమో అది రాయబడింది అని ఉంది. ఓకే, సో అందులో సువార్తలు అని ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని. అంటే 4 వ్యక్తులు 4 దృక్కోణాల నుంచి యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను, ఆయన చేసిన క్రియలను, చేసిన బోధనలను ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఉదాహరణకు మీరు మత్తయి సువార్త తీసుకున్నారు అనుకోండి. యేసు ప్రభు చేసిన బోధనలను ఉన్నట్లుగా 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రస్తావించారు. ఓకే, సో మీకు బోధ కావాలి అంటే అక్కడికి వెళ్ళి బోధను చూడొచ్చు. అంటే క్రైస్తవ్యం యొక్క సిద్ధాంతం, క్రీస్తు యొక్క సిద్ధాంతం అందరికీ అర్థం అవ్వాలి అంటే అసలు ఈ క్రిస్టియానిటీ అంటే ఏమీ తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. పొగిడే వాళ్ళు కావచ్చు, తిట్టే వాళ్ళు కావచ్చు.
Yeah. అందరికీ అర్థం కావాలంటే క్రీస్తు చెప్పిన సిద్ధాంతం ఏమిటి అనేది నేరుగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రీస్తు గురించి ఎవరెవరు ఏం చెప్పారు అనేది ఇట్స్ ఇర్రెలవెంట్ అదే మెటీరియల్. చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి క్రీస్తు బోధ. చెప్పండి. అది అంటే మిగతా So, మతాల కంటే గొప్పగా ఏం చెప్పారు అనేది అదే ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. సో బోధ అడిగారు కదా, సో బోధ ఇది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఇక్కడ పరలోక రాజ్యం ఉంది అని బోధించారు. ఓకే. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆత్మ విషయములో దీనత్వం అవసరం, గర్వం ఉంటే వెళ్ళలేరు అనేది దాని అర్థం. సో చదివినప్పుడు దాని అర్థం ఏమిటి అనేది కూడా గ్రహించాలి. బట్ బోధ మాత్రం ఇక్కడ అక్షరార్థంగా ఉంది. రెండోసారి ఏమన్నా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చకూడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సో ఇట్లా మీరు ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన బోధలే ఉన్నాయి అక్కడ. ఓకే. అలాగే మరికొన్ని బోధలు ఇవేమో శిష్యులకు చేసినవి, మరికొన్ని బోధలు జనసమూహాలకు కూడా చేశారు. సో జనసమూహాలకు చేసిన బోధలు కావాలంటే అవి కూడా చూపిస్తాను నేను. తన శిష్యులకి చేసిన బోధలు కావాలంటే అవి కూడా చూపిస్తాను. ఆ బోధలలో ఇవన్నీ కూడా ఓన్లీ ఈ 4 సువార్తల్లో ఎక్కువగా ఉంటాయి, మొత్తంగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన చేసిన డైరెక్ట్ బోధల యొక్క సారాంశం గాని అవన్నీ కూడా, లేకపోతే బోధల్లో ఒక భాగం గాని ఓకే అవన్నీ సువార్తల్లో ఉంటాయి. ఓకే. ప్రాబ్లం అయితే జాన్ గారు కూడా సేమ్ ఇదే చెప్పినట్టున్నారు, కానీ నాకైతే నేను అర్థం చేసుకోలేకపోయినా ఆ టైంలో అయితే. అంటే నేను వేరే కోణంలో చెప్పాను. సుధాకర్ గారేమో సుధాకర్ గారు చెప్పింది ఇట్ ఇస్ మోర్ ప్రిసైజ్. అందులో ఎలా ఉంది అని తీసి చదివారు, నేను దాని సారాంశం చెప్పాను. ఓకే అండి. సో నాకు కావాల్సిన మాట యాడ్ చేస్తాను లలిత్ గారు. సో ఇదే క్రమంలో యేసు ప్రభు వేరు వేరు అంశాలను గురించి కూడా బోధించారు. ఉదాహరణకి మనుషులను గురించి ఏం బోధించారు అని అంటే నేను మీకు కొన్ని చూపించగలను. అలాగే తనను గురించి తాను ఏం చెప్పుకున్నారు, ఏం బోధించారు అంటే అది కూడా చూపించగలం. ఐ థింక్ అది మనము కంపారిటివ్ స్టడీలో వెళ్దాం మనం. అది యాజ్ ఆఫ్ నౌ నేను అడిగిన దానికైతే ఆన్సర్ వచ్చింది. నేను కోరుకున్న విధంగా వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్న వేసే ముందు ఇంత ముందు లలిత్ అడిగిన దాంట్లో నాకు కొద్దిగా అసంతృప్తిగా ఉంది. అదేంటి అంటే నాకు మీరు చెప్పిన దాంట్లో చెప్పిన సమాధానంలో నాకు లలిత్ అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానంకి నాకు కొద్దిగా కరెక్ట్ అనిపించలేదు. అంటే క్రీస్తు బోధనలు ఏవైతే ఉన్నాయో లలిత్ ఒక సందర్భంలో ఒక మాట ఉండేది ఏంటంటే, అంటే బోధనలు ఏవైతే ఉన్నాయో అతను ఒక మాట కూడా అన్నాడు ఏంటంటే, ఇతర దగ్గర లేనిది ఇక్కడ యేసు చెప్పింది ఏంది అని చెప్పాడు. అంటే ఇతర మతాల కంటే గొప్ప విషయం ఇక్కడ ఏం చెప్పాడు అని చెప్పేసి అడిగారు. దానికైతే సమాధానం నాకైతే వచ్చినట్టయితే అనిపించలేదు. ఓకే, లీవ్ ఇట్. అది క్రైస్తవుల అంటే మతం అంటే వేరే మతాల్లో ఉన్న వాళ్ళను మతం మార్చేటప్పుడు కావచ్చు, లేకపోతే మీరు మతం మారిన తర్వాత క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిరోజు కూడా మీ అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడం అని చెప్పేసి చాలా మంది చెప్తారు. సో నేను అడిగే ప్రశ్న ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రశ్న అవుతున్నాను నేను. అసలు పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఏం అర్హతలు ఉండాలి? వండర్ఫుల్ క్వశ్చన్. I would like to please go ahead. ఎవరైనా చెప్పండి. ఇందాక సో దట్స్ వేర్ ఆ పాయింట్ దగ్గరికే నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఒకసారి మార్క్ లో ఒక మాట చూస్తే మనం ఏముంటుందంటే, జీసస్ క్రైస్ట్ ఆయన మాట్లాడిన ఫస్ట్ ఇదేంటంటే, ద టైమ్ హ్యాస్ కమ్, హీ సెడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ నియర్, రిపెంట్ అండ్ బిలీవ్ ద గుడ్ న్యూస్. అంటే సమయం ఆసన్నమైంది. నా లూజ్ ట్రాన్స్లేషన్ ఇది యాక్చువల్గా. సో సమయం ఆసన్నమైంది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనస్సు అని ట్రాన్స్లేట్ చేశారు రిపెంట్ అనేటువంటి వర్డ్ని. సో యాక్చువల్గా గ్రీక్లో మెటనోయియా. సో కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దెన్ బిలీవ్ ద గుడ్ న్యూస్. సో మంచి వార్తని అంటే శుభవార్తని వినండి.
అనేటువంటి, అంటే నమ్మండి అనేటువంటి విషయం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. యూజువల్గా చాలా మంది క్రిస్టియన్స్ కూడా పొరపాటు పడేది ఏంటంటే, మనం సో యేసు ప్రభువుని అంగీకరించేది ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటానికి అని. కానీ ఇక్కడ టెర్మినాలజీ మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించున్నది, మనం పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళటం కాదు, పరలోక రాజ్యం మన దగ్గరికి రావటం అనేటువంటిది పాయింట్ ఇక్కడ. ఏంటి అసలు పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా క్లుప్తంగా, సో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ రెల్మ్, ఇట్ ఈస్ ఎ రెయిన్. అంటే ఏంటంటే, సో దేవుడి యొక్క అధికారం సమీపించింది. మానవుడు దేవుడి రూపంలో దేవుడి యొక్క అంశ పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డాడు. కానీ తనకున్నటువంటి స్వేచ్ఛను ఉపయోగించి దేవుడిలో ఉన్నటువంటి చక్కటి జీవితాన్ని కోల్పోయాడు. తన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటానికి ఏం చేశాడంటే తన ఐడెంటిటీనే లూజ్ అయిపోయాడు. సో ఇట్లాంటి సమయంలో దేవుడు మానవాళ్ళని ఇట్లా వదిలేలేదు. దేవుడు తన యొక్క అధికారాన్ని తీసుకొచ్చి స్థాపిస్తున్నాడు, తన యొక్క అధికారాన్ని మానవుల దగ్గరకు తీసుకొస్తున్నాడు. కాబట్టి మానవులు ఏం చేయాలంటే, మా సొంతగా మేము మా అంతటి మేముగా జీవించగలం అనేటువంటి స్వయం సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి దాన్ని విడిచిపెట్టి, మెటనోయియా అంటే ఏంటంటే టోటల్ 180 degrees టర్న్ తిరగటం. అంటే ఎక్స్ యాక్సిస్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు వై యాక్సిస్ వైపు నడవటం అనేటువంటిది ఎప్పుడు చేస్తారు అంటే, ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే గాడ్ వదలలేదు, దేవుడు వదలలేదు మనుషుల్ని. మనుషుల దగ్గరికి తన యొక్క అధికారాన్ని తీసుకొస్తున్నాడు. మనుషుల్ని మార్చేటువంటి ప్రక్రియలో ఉన్నాడు దేవుడు, లోపల నుంచి, బయట నుంచి కాదు. సో దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ సార్ట్ ఆఫ్ అవుట్వర్డ్ రిలీజియన్ గురించి మాట్లాడేటువంటి మాట కాదు ఇది. సో ఇన్వర్డ్ రియాలిటీ గురించి మాట్లాడేటువంటి మాట ఇది. సో అయితే ఎట్లా వచ్చింది ఆ పరలోక రాజ్యం అంటే, యేసు ప్రభు యొక్క బోధలో, తన యొక్క వ్యక్తిత్వంలో, తన యొక్క పరిచర్యలో, తన యొక్క మాటల్లో, తను చేసేటువంటి పనుల్లో, వీటిల్లో దేవుడి రాజ్యం మనుషుల దగ్గరికి సమీపించింది. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ జీసస్. సో వరప్రసాద్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో, సో దిస్ ఈస్ వెరీ రాంగ్. ఏంటంటే అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న రాంగ్ గారు. సో చాలా మంది ఊహించేటువంటి విధానం, క్రిస్టియానిటీని ప్రకటించేటువంటి విధానం కూడా నేనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే షార్ట్ కట్ టు హెవెన్ లాగా. సో యేసు ప్రభుని ఇక్కడ ఊరికనే ఒకసారి నమ్మేసుకుంటే జస్ట్ జంప్ కొట్టేస్తాం మనం, యాక్చువల్గా స్వర్గానికి జంప్ కొట్టేస్తాం అనేటువంటి తాత్పర్యంలో ఉంటారు చాలా మంది. బట్ దిస్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ మెసేజ్ దట్ వీఆర్ సీయింగ్, దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ నియర్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎట్లా, దాని అర్హత ఏంటి అంటే రెండే అర్హతలు ఇక్కడ చెప్పారు. ఏంటి అంటే రిపెంట్, మెటనోయియా, 180 degrees టర్న్, అండ్ దెన్ బిలీవ్ అంటే ఏంటంటే దట్ యేసు ప్రభు చేసినటువంటి పనులను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన చేసినటువంటి బోధన బట్టి, ముఖ్యంగా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి విధానాన్ని బట్టి, దాన్ని బట్టి నమ్మటం అనేటువంటిది, దట్ దేవుని రాజ్యం మనకు సమీపించింది. సింపుల్ గా ఏం చెప్తున్నాను సార్, యేసు చనిపోయి బ్రతికాడు అనేది నమ్మితే అదొకటి, ఇంకోటి ఏంటి? సో ఈ పరలోక రాజ్యం అనేటువంటిది యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క పర్సన్హుడ్ లో. అలాగా సార్. ఇప్పుడు ఇదే బైబిల్లో ఒక సందర్భంలో ఏదో రాజు యేసుకు సిలువ వేసి పనిష్మెంట్ ఇచ్చిన రాజు ఉన్నారు కదా, ఆయన పేరు ఏంటి? పిలాతు. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నీ రాజ్యం అన్నావు కదా, ఎక్కడుంది నీ రాజ్యము అంటే, ఇక్కడ భూమి మీద లేదు రాజ్యం, నాది భూమి మీద కాదు, ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పేసి ఒక మాట. సో అట్లాంటి అన్నప్పుడు మరి రాజ్యం ఇక్కడికి ఎట్లా వస్తున్నది? అండ్ ఇంకోటి, ఆ రాజ్యం వచ్చే దాని గురించి పక్కన పెడితే అసలు అర్హతలు ఏంటి? పరలోక రాజ్యంలోకి ఒక మనిషి మత మార్పిడి జరుగుతున్నాయి. ఇంకొక విషయం, ఒక చిన్న, ఇప్పుడు ప్రసాద్ గారు అడుగుతున్న ఆన్సర్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ కరెక్ట్, అంటే స్ట్రైట్ గా అయితే రాలేదు సార్. మేబీ ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ ఆన్సర్ అయితే రావట్లేదు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. ఇంకోటి ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. బట్ పరలోక రాజ్యం యొక్క పారామీటర్స్ ఏంటి అనేది ప్రకటన గ్రంథంలో మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇన్ని మోరల్ ఉంటుంది, ఇన్ని ఇది ఉంటుంది అని చెప్పేసి. సో పరలోక రాజ్యం ఎక్కడో ఒకటి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ రెండింటికి మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే మేబీ స్వవచన వ్యాఘాతం అని చెప్పేసి అనొచ్చు కావచ్చు. అంటే రెండు విషయాలు సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది ఇక్కడ. ఎలా అవుతుందంటే, ఆల్రెడీ మీరు చెప్తున్నారు పరలోక రాజ్యం ఒకటి ఉంది, అక్కడ
యెహోవా తొడ మీద ఏమంటారు మీరు దాన్ని, కుడి పార్శ్వమున కుడి పార్శ్వమున యేసు కూర్చొని ఉన్నాడు అని సంథింగ్ ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనుషుల్ని మత మార్పు చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, మీకు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు, మా మతంలోకి వస్తే మీరు స్వర్గానికి పోతారు, దాన్ని స్వర్గం అని కూడా అంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అసలు దానికి పరలోక రాజ్యం పోవాలంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు? సరే, నేను జంపిన్ అవుతాను. సాయి కృష్ణ గారు చెప్పింది, తర్వాత ఇంతకు ముందు కృష్ణ చేసేసాను, క్రిస్టోఫర్ గారు. నన్ను చాలా మంది అట్లాగే పిలుస్తారు. క్రిస్టోఫర్ గారు చెప్పిన వాటిని మీరు మరలా రీజాయినర్స్ గా అడిగే ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇందాక యేసు ప్రభు చేసిన బోధలో ఫస్ట్ స్టేట్మెంట్ మీరు అడిగిన దానికి సంబంధించి ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అయితే ఒక నిమిషం సాయి గారు ఇందాక హింట్ చేశారు, పరలోక రాజ్యం వెళ్ళడమే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఎంత క్రీస్తు బోధలకు విరోధమైనటువంటి నమ్మకమో మీకు ఇక్కడే తెలుస్తుంది. అక్కడి నుంచి ముందు చదివితే, మీరు రోజు ఏం తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుదాము అనే వాటిని గురించి చింతపడవద్దు, అందరూ అలాగే చింతపడతారు, కానీ మీరైతే చింతించుట మాని మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు అవసరమని మీరు ఎరుగుదురు. ఆయన పక్షులను పోషిస్తాడు, అడవి పుష్పాలకు అలంకరణ ఆయనే ఇస్తాడు. సో మీరు దేవుని బిడ్డలైతే వాటన్నిటికంటే ఎక్కువ మీకు విలువిస్తాడు. కాబట్టి మీరు చింతించడం మానివేసి మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని కూడా బోధించారు ఇక్కడ. తర్వాత మీ నీతి ఇలా ఉంటే తప్ప మీరు నా అనుచరులు అని గుర్తించడానికే వీలుండదు అని బోధించారు. సో ఈ కొండ మీద ప్రసంగంలో పరలోకానికి ఎలా వెళ్ళాలి, లేకపోతే ప్రవేశించడం ఎట్లా అనేది ఒక్క సెంటెన్స్ లో చెప్పి, ఆ విషయాన్ని కలిగిన వారు ఈ లోకంలో ఎలా జీవించాలి అనే దాని మీదనే మిగిలిందంతా ఉంది. ఓకే, నేను ఒక క్రైస్తవ్యం కేవలం పరలోకానికి వెళ్ళడానికి మార్గం మాత్రమే అని లేదు. ఈ లోకానికి పరలోకానికి రెండిటికి సంబంధించింది క్రీస్తు బోధ, క్రైస్తవ్యం. సార్ నేను ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒక్క మాట అంటే, సో ఇప్పటి నుంచి సువార్త చెప్పే వాళ్ళందరికీ కూడా మీరు సుధాకర్ గారు ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యానికి పోయేది అంతిమ లక్ష్యం కాదని మీరు చెప్తున్నారు, అంతేనా? అది ఒక్కటే కాదు క్రీస్తు బోధ చేసింది, అదొక్కటే కాదు మేము బోధించాల్సింది. అంటే అది కూడా కాదండి, అదొక్కటి కాదు అంటే అది కాదన్నట్టే కదా. అది ఒక్కటే, అది ఒక్క మాట ఉన్నాయి వాటిల్లో నేను ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. క్రీస్తు బోధనే డైరెక్ట్ గా ఉటంకించాను. కొండ మీద ప్రసంగం వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్ టీచింగ్స్. మాట ఒక ప్రశ్న అడుగుతుంది, మీ బైబిల్లో జనరల్ గా ఒక మాట ఉంటుంది ఏంటంటే, 11 మంది శిష్యులు 11 సింహాసనం మీద కూర్చొని యాకోబు వంశం నుండి 11 గోత్రాలకే తీర్పు తీరుస్తారు అని చెప్పేసి మాటలు చెప్తారు కదా. ఈ తీర్పు చెప్పేది అంతగా పరలోక రాజ్యంలోనే కదా. మరి పరలోక రాజ్యానికి పోయే అవసరం లేదు అన్నప్పుడు మరి ఎందుకు అక్కడ కూర్చోవడం ఎందుకు? ఒక్క మాట అంటే, ఇప్పుడు ఏమంటే ఆ మాటల యొక్క సారాంశం మనకు తప్పుగా అర్థమైతే అది చాలా మొత్తం తప్పైపోతుంది. విషయం ఏంటంటే చాలా సింపుల్ అండి. యేసుక్రీస్తుని ఎందుకు వాళ్ళు చంపారు అని అంటే, ఈ ప్రశ్నను బట్టే ఒక రకంగా చెప్పాలనంటే ఏంటనంటే, చాలా మంది యూదులు యేసుక్రీస్తుని వెంబడించారు. ఆయన పరలోక రాజ్యం సమీపించినదని చెప్పినప్పుడు, ఈయన ఆ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో నుండి మమ్మల్ని రక్షించి వేరే రాజ్యం మా కొరకు ఏర్పరుస్తాడు అని ఆయనను వెంబడించారు. అయితే ఆయన నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని ఎప్పుడు చెప్పాడో, అప్పుడు ఇంకా ఈయనను వెంబడించడం వేస్ట్ అని ఆయనను చంపడానికి పూనుకున్నారు అదే వ్యక్తులు ఎవరైతే ఆయనను వెంబడించారు. అంటే అర్థం ఏంటనంటే, పరలోక రాజ్యం అనేటువంటి మాటను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక చిన్న మాట ఇంతకుముందు సాయి కృష్ణ గారు చెప్తూ ఒక మాట అన్నారు, దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది అని. చిన్న మాట ఏంటంటే, సార్ ఒక్కసారి నన్ను కంప్లీట్ చేయని. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే సింపుల్ మాటలో చెప్పాలనంటే, వాట్ ఈజ్ క్లోజ్ టు గాడ్స్ హార్ట్. దేవుని హృదయానికి, ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే వాని రాజ్యం అది అని అంటారు కదండి. అంటే అర్థం ఏంటి, వారికి ఏదో రాజ్యం ఉన్నదని కాదు,
ఇక్కడ విషయం ఏంటంటే దేవునికి రాజ్యం లేదని కాదు, ఆయన అధికారి, ఆయన సర్వ భూమికి సర్వ సృష్టికి అధికారి, ఆయనే రాజు రారాజు కూడా. కానీ ఇక్కడ దేవుని యొక్క హృదయానికి దగ్గరైన విషయమే మనకు మనం అనుభవించాలని ఆయన ఇష్టపడతామండి. ఏంటది మా దేవుని యొక్క హృదయానికి దగ్గరైన విషయం? ఆయన తాను ప్రేమించి ఇష్టపూర్వకంగా మానవుని సృష్టించుకున్నాడు. ఆ మానవుడు పాపము చేసి దేవుని నుండి దూరం అయిపోయాడు, నరకపాత్రుడిగా మారాడు. కాబట్టి ఆ మానవుని రక్షించుకోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన ద్వారా ఈ దేవునికి దగ్గరయ్యే, దేవుని హృదయానికి దగ్గరయ్యేటువంటి మార్గం తెరిచాడు. అది చాలా సింపుల్ గా చెప్పేసినటువంటి విషయం. అయితే ఈ జీవితము ఈ భూమిపైనను మరణించిన తర్వాత నిత్య జీవితంలోనూ కొనసాగుతుంది. కాబట్టి పరలోక రాజ్యము అని అంటే అయితే అక్కడే ఉందనుకోవడం కానీ లేకపోతే ఇక్కడే ఉందనుకోవడం కానీ తప్పు. అది ఇక్కడ నుండి అక్కడి దాకా కొనసాగుతుంది అనేది బైబిల్ చెప్తా ఉన్నటువంటి సారాంశం. ఒక విషయం సార్, యాక్చువల్లీ డైరెక్ట్ గా ప్రసాద్ గారు ప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే అర్హతలు ఏంటి అని అంటే మళ్ళీ చెప్తాను నేను. అర్హతలు అడిగింది ఫస్ట్, అది చెప్పాల్సిన ఆన్సర్ అర్హతలు చెప్తాను చెప్తారు. కానీ అయితే ఇక్కడ దానికంటే ముందు ఒక చిన్న డిఫరెన్సియేషన్ ఎక్కడ వస్తుందంటే, సాయికృష్ణ గారు అన్నారు పరలోకం అంటే ఎక్కడో ఉండదు, పరలోక రాజ్యం మన దగ్గరికే వస్తుంది, ఈ భూమి మీద ఈ లోకానికే వస్తుంది అని చెప్పేసి అన్నారు. సుధాకర్ సార్ ఏమన్నారు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇటువంటి క్రైటీరియా ఆత్మ విషయమై దేనితో కలిగిన వాళ్ళు పరలోకానికి చేరుకుంటారు, పరలోకానికి వెళ్తారని చెప్పేసి చెప్పారు. మీరేమంటున్నారంటే పరలోకము అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ముగ్గురు అన్నారు, మీరు అన్నారు ముగ్గురు ఉన్న వాళ్ళు ముగ్గురు 3 రకాలుగా చెప్పారు. ఇదే రకమైన కన్ఫ్యూజన్ ఒక 50 మందిని కూర్చోబెడితే 50 రకాలకు కూడా వస్తుంది. అదే మా డౌట్ కూడా. ఇప్పుడు మాకు చాలా మంది అర్థం కాదు కూడా. అది ముగ్గురు చెప్పేది వేరు వేరు విషయాలు కాదు, ఒకే విషయానికి సంబంధించిన వేరు వేరు వివరణలు, లేకపోతే వేరు వేరు యాంగిల్స్ ఎలా అనేది నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు అర్హతలలో యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనులై ఉండాలి. అయితే అంటే అర్థం కాలేదు, ఆత్మ విషయమై దీనులై ఉండాలి అంటే అర్థం ఏంటి? అది ఒక అర్హత. ఓకే, ఇంకొకసారి డైరెక్ట్ గా యేసు ప్రభు వారు చెప్పిందే నేను చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు యేసు దగ్గరికి వచ్చి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి, ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నతో వచ్చాడు. అందుకని ఆయన ఏదేదో చెప్తున్నాడు. ఆ ప్రశ్న తనకు అర్థమైనట్లుగానే భావించి యేసు ప్రభు ఆయన అడిగే ఉపోద్ఘాతం అన్ని సరే తగ్గిద్దాము, ఆన్సర్కి వస్తున్నాను అన్నట్లుగా ఆన్సర్ చెప్పారు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో దీన మనసు కలిగి ఉండడానికి ఒకడు క్రొత్తగా జన్మించడానికి కనెక్షన్ ఉంది. సో మీరు అర్హతలు అడిగారు కదా, అర్హతలు యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటల్లోనే మీకు ఇస్తున్నాం. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి యేసు ప్రభు బోధనలో నుంచి, ఆయన శిష్యులైన వారు చేసిన బోధనలో నుంచి అర్థాన్ని గ్రహించవచ్చు. భాష్యం కరెక్ట్ గా చేయాలి. అంటే ఒక విషయం సార్, ఇక్కడ పరలోకం విషయంలో యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఒకటి ఏంటంటే పసిపిల్లలు పరలోక రాజ్యం వాళ్ళది అని చెప్పేసి ఒక చోట చెప్తారు చిన్నపిల్లల గురించి. ఇంకో చోట ధనవంతుడు దేవుని రాజ్యమును చేరలేడు అని చెప్పేసి చెప్తారు. ఆయన స్ట్రైట్ అవే ఒక నిమిషం, ఆయన స్ట్రైట్ గా ఇలా చెప్పారు కదా, ఆయన చెప్పినంత స్ట్రైట్ గా మీరు మాకెందుకు చెప్పట్ల పరలోక రాజ్యానికి ఇవి అర్హతలు అని చెప్పేసి? ఇప్పుడు చెప్పాను కదండి, ఒకడు కొత్తగా జన్మించాలి అని యేసు చెప్పిన మాటలే చెప్పాను మీకు. అదే సుధాకర్ గారు, దీన మనసు కలిగి ఉండాలి అని యేసు చెప్పిన మాటలే చెప్పాను మీకు. సుధాకర్ గారు, దీన మనస్సు కలిగి ఉండాలి అని చెప్పాను, కొత్తగా జన్మించాలి అన్నారు. అవును, దీన మనస్సు కలిగి ఉండాలంటే దాని అర్థం ఏంటి? అలాగే అర్హతలు ఇంకొంచెం పూర్తి చేసి అప్పుడు ఒక్కొక్క దానికి అర్థం కూడా చెప్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకటి చెప్పాను నేను, దీన మనస్సు. 2 కొత్తగా జన్మించడం. తర్వాత లలిత్ గారు సప్లై చేశారు. 3 చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి. ఓకే, మీరు ఇంకొకటి చెప్పారు 4వది ఏంటంటి? అది ఎక్కడుందో. ధనవంతుడు దేవుని రాజ్యమును చేరలేడు. ధనవంతుడు దేవుని రాజ్యమును చేరట కంటే ఒంటె సూది బెజ్జమును చేరట సులభం అని చెప్పి చెప్పారు. అవును. సో దాని అర్థం ఏంటి అంటే అదేంటంటే పరలోకంకు వెళ్లకుండా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఆపే బ్యారియర్స్ ఏంటి అనే దానిలోకి వస్తుంది. అది ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం దయచేసి అందరూ నా మాట దయచేసి ఒక్క మాట వినండి. ప్రశ్నలు ఏమో చాలా ఉన్నాయి,
మేము మేము చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లైవ్ ద్వారా లైవ్ లో ఉన్న కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంటే మేము అడిగే ప్రశ్నకు మీరు దయచేసి ముగ్గురు సమాధానం చెప్తున్నారు, ఓకే చెప్పండి, కానీ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పండి. ఓకే. ఎందుకంటే ఈ ఒక్కదానికి దాదాపు 20 minutes గా వస్తుంది. మా లలిత్ ఆన్సర్ దాదాపు 17 నిమిషాలు అయింది ప్రశ్నకి, నాది దాదాపు 20 minutes గా వస్తుంది. అయినా కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్, ఇప్పుడు మేము ఇంత అడిగాం సార్, స్వర్గానికి హిందూ ధర్మంలో స్వర్గానికి ఉన్న అర్హతలు ఏంటంటే మంచి చేసిన వాడు స్వర్గానికి పోతాడు, సింపుల్ మాది. ఇక అది చెప్పు ఇది చెప్పు ఇలాంటి ఏముండవు. మీకు కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే పరలోక రాజ్యం పోవాలంటే అర్హతలు ఏంటి చెప్పండి. పరలోక రాజ్యంలో చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. కలిగి ఉండాలి, ఒక్క నిమిషం, తర్వాత కొత్తగా జన్మించాలి, చిన్న పిల్లల వంటి మనస్తత్వం అంటే వాళ్ళ విశ్వాసం ఉండాలి. ఈ విధంగా దీన మనస్సు బోధనలోనే దీన మనస్సు అంటే ఏంటి అని అంటే సింపుల్ భాషలో దీన మనస్సు అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క అంతరంగిక ఆత్మీయ పేదరికాన్ని అంటే ఆత్మీయ లోటుని కనుకొని అంటే అర్థం చేసుకొని నాకు దేవుణ్ణి చేరే అర్హత లేదు, నేను పాపిని కాబట్టి నేను దేవుణ్ణి చేరే అర్హత లేదు అనేటువంటి ఆ దారిద్ర్యాన్ని గుర్తు చేసుకొని అర్థం చేసుకొని ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు దేవుని వైపు తిరగడం, ఆయన పైన ఆధారపడడం, ఆయన యొద్ద క్షమాపణ పొంది ఆయన కుమారుడిగా చేయబడ్డం, అంతే అండి. సింపుల్ చెప్పాలంటే మీరు చెప్తున్నది ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోవాలంటే నేను పాపిని, నేను దరిద్రుణ్ణి అని అనుకుంటే దరిద్రుడు అంటే అట్లా కాదు, మీరే అన్నారు. దరిద్రుడు అంటే ఆత్మలో దీనత్వం అంటున్నా, ఆత్మలో దరిద్రత అంటే నాకు నేను హెల్ప్ చేసుకోలేను, నన్ను నేను రక్షించుకోలేను అనేది ఆ యొక్క హెల్ప్లెస్నెస్ అన్నమాట. ఓకే, సింపుల్. ఈ రెండు ఒక దరిద్రుడు అంటే మీరు అవన్నీ మాటలు చెప్తున్నారు. ఓకే, సింపుల్ చెప్పాలంటే పరలోక రాజ్యం పోవాలంటే ఈ రెండు. ఓకే రాజు గారు, కానీ ఏదేమైనా కూడా కొద్దిగా సమాధానం కొద్దిగా స్ట్రేట్ గా తొందరగా చెప్పండి, ఇంకా చాలా. ఇప్పుడు సాయి గారు చెప్పిన విషయం నేను చెప్పిన విషయం కూడా వేరు వేరు అన్నట్లు అన్నారు. కానీ నేను ఒకటి ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను పుట్టానండి, పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉంటాను. సో ఇది ఒక ప్రాసెస్. సో అందుకని కొన్ని ఏముంటాయంటే ప్రవేశించడాన్ని గురించి ఉంటాయి బోధలు, దేవుని రాజ్యంలో ప్రవేశించుట, అది ఇప్పుడు ఇక్కడ ఈ లైఫ్లోనే జరిగిద్ది. సో పరలోకంకు వెళ్ళటం అనేది ముందు ఇక్కడ ప్రారంభం అవుతుంది, దేవుని రాజ్యంలో ప్రవేశించడం. సో ప్రవేశించిన తర్వాత ఆయన చెప్పినట్లు జీవించడం ఉంది ఈ లైఫ్ లో. ఇక్కడ సాత్వికులు ధన్యులు అని ఉంది, అవన్నీ అలా జీవించడం. జీవించిన తరువాత ఈ పరలోకం ఇప్పుడు ప్రారంభమైంది, ఒకప్పటికి కంప్లీట్ అవుతుంది. అందుకనే వారేమో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్పారు, నేనేమో ఇప్పుడు జరిగే దాని గురించి చెప్తున్నాను. సో ఈ రెండింటిని కలపాలంతే, ఈ విరుద్ధం కాదు. ఓకే రైట్, నా ప్రశ్న అయిపోయింది. రాజుగారు ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఒక మూడో ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. అడగండి. ఓకే, ఇప్పుడు మీకు మూడో ప్రశ్న సార్. మీకు యాక్చువల్ అక్కడ రావాలి కానీ నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మానభంగాలు చేసిండు, హత్యలు చేసిండు, దొంగతనాలు చేసిండు, దోపిడీలు చేసిండు, అన్ని చేసిండు, అతడు చేసిండు. ఇప్పుడు ఆయన సేమ్ నేను పాపిని, నేను దరిద్రుణ్ణి, నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పి యేసు దగ్గరికి పోయి యేసుని మొక్కిండు. అంటే ఇప్పుడు ఆయన పరలోక రాజ్యం పోతాడా? సమాధానం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి సార్. ఓకే అండి. యా సాయి, do you want to take that? Yes. Sai was silent for a long time. So let's allow Sai garu to answer. So అంటే in that question స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. దీనికి ఇప్పుడు దేవుడి యొక్క మనస్తత్వం ఏంటంటే మనిషి లోపల నుంచి అంతరంగికంగా సంస్కరించబడటం. ఆ వ్యక్తి దొమ్మిలు చేసి, దోపిడీలు చేసి, మర్డర్స్ చేసి, మానభంగాలు చేసి, అదే పరిస్థితిలో యాక్చువల్గా అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే లాస్ట్ మినిట్ లో బెయిల్అవుట్ అయిపోవడానికి, ఓ యేసు నిన్ను నమ్ముకుంటున్నాను, దట్స్ నాట్ హౌ యాక్చువల్లీ ఎనీబడి వుడ్ గో టు వుడ్ ఎంటర్ ద అథారిటీ ఆఫ్ గాడ్.
దేవుడి యొక్క అధికారం కింద చిన్న డౌట్ సార్, ఎక్స్టెన్షన్ ప్రసాద్ గారి ప్రశ్నకి. Yeah. సపోజ్ ఇప్పుడు ఆ వ్యక్తి ఒక 50 సంవత్సరాలు అత్యాచారాలు అన్ని చేశాడు, చనిపోవటానికి ముందు కాకుండా లాస్ట్ ఇంకో 10 years లో చనిపోతాననగా క్రీస్తుని నమ్ముకుని బాప్టిజం తీసుకుని ఆ సంపాదించిన ఆస్తి అంతటిని కూడా దానాలు చేసుకుంటూ చేసేసాడు సార్, యేసుక్రీస్తు మాటల కిందనే. ఈ 50 ఏళ్ళు చేసిన శిక్షలు, ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? 50 ఏళ్ళు ఈయన చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మాఫీ చేయబడతాయా? ఎందుకంటే సార్ సింపుల్ ఏంటంటే మా ధర్మంలో పాపాలు చేస్తే వాటిని తీసుకొని డైరెక్ట్ నరకంలో వేసి ఫ్రై చేసి ఇస్తాం మేము, అంతే. ఇక ఇంకే ముచ్చట ఉండదు. అంటే పాపం తీరే వరకు నరకంలో శిక్ష ఉంటుంది, ఆ తర్వాత పుణ్యం మిగిలితే ఏమన్నా స్వర్గానికి మళ్ళీ పంపిస్తాం, స్వర్గం కూడా వస్తుంది మరి. కానీ ఇక్కడ అట్లా ఫెసిలిటీ ఉందా? మరి మేము అడుగుతున్నాం ఏంటంటే, మరి ఇంతగానం చేసిండు ఆ వ్యక్తి, మానభంగాలు చేసిండు, అన్ని చేసిండు. ఇప్పుడు యేసుని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అతను పరలోకానికి పోతాడా? ఒకవేళ పరలోకానికి పోతే అతని చేత మానభంగానికి గురైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఆయన యథార్థంగా మారుమనసు పొంది, మారుమనసు అని అంటే తన పాపాన్ని గుర్తించి తన జీవితాన్ని మార్చుకోవడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతారో వారిని దేవుడు తీర్చే విధానం వేరు. వారిని క్షమిస్తాడు, వారికి పరలోకాన్ని ఇస్తాడు. అయితే ఇంకొక వైపు, దాన్ని మీరు అడిగిన ప్రశ్నకు ఇంకొక వైపు కూడా ఉంది. అంటే సింపుల్ గా మీరు ఏం చెప్తారంటే, యేసు నమ్ముకుంటే ఆ పాపి అంటే ఇన్ని తప్పులు చేసినా కూడా అతనికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. నమ్మడము అనేది మీరు అంత తేలిగ్గా మాట్లాడకూడదు. ఎందుకు అని అంటే, వినండి ఒక మాట, నన్ను కంప్లీట్ చేయనియండి. ఒక నిమిషం సార్. సార్ వినండి సార్, ఆ నమ్మకానికి సిద్ధాంతాలకు ఏమున్నాయని తర్వాత మాట్లాడుకుందాం మనం. అదే మీరు డిస్కషన్ అవుతుంది. మీరు చెప్పిన ప్రశ్నలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి సార్ జంగర్, ఒక ప్రశ్నకు మీరు సమాధానం ఏం చెప్పారంటే, ఎస్ అతను ఎన్ని పాపాలు చేసినా యేసు నమ్ముకొని పరలోక బాప్తిజం తీసుకొని, నమ్మకం అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ సూత్రాల ఆధారంగా నమ్మితే యేసు పరలోకానికి తీసుకుపోతారని చెప్తారు. ఓకే, రైట్, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అతని చేత బాధకు గురైన, మానభంగానికి గురైన, దోపిడీకి గురైన ఇళ్ల సంగతి, ఆ బాధితుల సంగతి ఏంటి? వెరీ గుడ్. ఆ సెకండ్ సైడ్ కి వస్తున్నా నేను. బాధితులు, బాధించేవాడు, బాధింపబడేవాడు, ఈ ఇద్దరికి దేవుడు సమన్యాయం చేస్తాడండి. ఖచ్చితంగా ఇటువైపు ఎవరైతే బాధింపబడ్డారో సారీ బాధింపబడ్డ వాళ్ళు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఎవరైనా అది క్రిస్టియన్, అది ఈవెన్ నాన్ క్రిస్టియన్స్ అయినా కూడా సార్, వాళ్ళు నాన్ క్రిస్టియన్సా క్రిస్టియన్, దేవుని న్యాయంలో క్రిస్టియన్ కి ఒక న్యాయము, నాన్ క్రిస్టియన్ కి ఒక న్యాయం అనేది ఉండదండి. సార్ దేవుని న్యాయంలో ఇక్కడ ఇంత కాంట్రడిక్షన్ అంటే, బయట జరుగుతున్న సువార్తకి మీరు చెప్తున్న విషయానికి ఫుల్ కాంట్రడిక్షన్ ఉందండి. 100%. క్రిస్టఫర్ గారు ఒక్క నిమిషం, మీరు బయట చెప్పిన సువార్తకి ఇక్కడ చెప్పిన సువార్తకి తేడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన రెండు వార్తలకైతే ఖచ్చితంగా తేడా ఉంది. మీరు కాసేపటి క్రితం ఏమన్నారు అంటే, అతను నిజమైన విశ్వాసి అయితే అతన్ని దేవుడు హక్కును చేర్చుకుంటాడని చెప్పేసి అన్నారు. అతను విశ్వాసిగా మారాడు కాబట్టి ఒక పాపాలు చేసిన వ్యక్తిని, అరాచకాలు చేసిన వ్యక్తిని దేవుడు రాజ్యానికి చేర్చుకుంటాడని చెప్తున్నారు. అదే విధంగా అన్యాయం అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు హక్కును చేర్చుకుంటాడు అంటున్నారు. అంటే అయితే అన్యాయం చేసి మారటము, లేకపోతే అన్యాయానికి గురవటమేనా పరలోకానికి? లేదు, అది కాదు. మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా. మీరు అడిగిన ప్రశ్న అది జనరల్. జాన్ గారు, నేను ఒకటి యాడ్ చేస్తానండి. ఏదైనా ఒక ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే వాస్తవానికి ఆ ప్రశ్నకు సంబంధించి మాకు మూలాధారమైన బైబిల్ మొత్తంలో నుంచి ఆన్సర్ తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో బైబిల్ మొత్తాన్ని మనం తీసుకుంటే అప్పుడు బ్యాలెన్స్డ్ గా సంగ్రహమైన సమగ్రమైన ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే, మీరన్నారు ఒకడు దోపిడీ చేశాడు, అఘాయిత్యాలు చేశాడు, తర్వాత స్త్రీల మీద అత్యాచారాలు చేశాడు, సో వాడి సంగతి ఏంటి, తర్వాత వాని చేత అన్యాయంగా ఇట్లా చేయబడిన వాళ్ళ సంగతి ఏంటి, న్యాయం ఏమిటి, ఇట్లా అడిగారు కదా. అయితే బైబిల్ ఇంకొక మాట చెప్తుంది,
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సో మీరన్నట్లు వాడొక్కడే పాపి కాదు. ఇప్పుడు నేను ఇలాంటివి ఏం చేయలేదు, నేనున్నాను సుధాకర్ని, ఇలాంటివి ఏం చేయలేదు. కానీ నేను కూడా ఒక స్టేజ్లో అలాంటి పాపాలు చేయకపోయినా వేరే పాపం నాకుంది. అందుకనే బైబిల్లో ఇంకొక మాట ఉంది, పాపము ఏ భేదంలో అందరూ పాపం చేశారు, పాపము వలన వచ్చు జీతము మరణము నిత్య నరకం అని ఉంది. ఇక్కడ సో దేవుని యొక్క పరిశుద్ధతతో పోల్చినప్పుడు, తర్వాత దేవుడు ఇచ్చినటువంటి మనస్సాక్షి మిగిలిన స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటితో పోల్చినప్పుడు రకరకాల పాపాలు చేస్తారు. కానీ అల్టిమేట్ గా అందరూ పాపులే, పాపులు కాని వారు ఎవరు లేరు అనేది బైబిల్ చెప్పేది. సో పాపము వలన మనుషులకు వచ్చిన జీతం మరణం, నిత్య నరకం. సో దేవుడు ఒకవేళ మనము సాధించుకున్న జీతాన్ని మనకి ఇవ్వాల్సి వస్తే మనుషులందరినీ నరకానికే పంపించాలి. కానీ దానిలో నుంచి మనకు విమోచన మార్గాన్ని చూపించాడు. విమోచన మార్గం ఏంటంటే దేవుని కృప వలన అయింది. ఒకటి ఫినిష్ చేస్తాను, జస్ట్ ఇంకొక ఫ్యూ సెకండ్స్. ఒక్కటే నిమిషం సార్, మనం ట్రాక్ తగ్గిపోతున్నాం సార్. మనకు అందరూ పాపులైన మాట అనకండి, ఎందుకంటే మేము హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళం, మేము పాపులం కాదు. మేము మమ్మల్ని మీరు పాపని ఎందుకు అంటున్నారు? ఇక్కడే మీకు మాకు ప్రాబ్లం వస్తున్నది. లేదు సార్, అట్లా చెప్తున్నది ఇప్పుడు క్రైస్తవులని ఏ భేదం లేదని ఉంది, హిందువులని అంటాం కాదు. ఒక్క విషయం సార్ ఇక్కడ ప్రసాద్ అన్న, ఒక చిన్న విషయం సార్. మీరు ఇందాకటి నుంచి పరలోకం విషయంలో వచ్చినప్పుడు స్ట్రైట్ ఆన్సర్ ఒకటి చెప్తారేమోనని చూస్తున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక క్వాలిఫికేషన్ చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని పరలోకం నందున్న నా తండ్రి చిత్తం ప్రకారం నడుచుకున్న వాడే పరలోకానికి చేరతాడు అని చెప్పేసి. మరి యెహోవా చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే యెహోవా యొక్క చిత్తాన్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తున్నది పాత నిబంధనలో యెహోవాకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదని చెప్తుంది. ఆ ప్రకారంగా ఈ రోజు నడుచుకుంటే తప్ప పరలోకానికి పోరు అని చెప్పి సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీరేమో ఆ మెయిన్ పాయింట్ ఒకటి వదిలేసి మిగతా దాని చుట్టూ తిరుగుతా ఉన్నారు. అది మాకు కొంచెం అంటే కంఫర్టబుల్ గా అనిపించట్లేదు ఆన్సర్. లేదు అంటే ఎందుకంటే సార్ ఒక్క మాట, ఇప్పుడు సూర్యుని నుండి వెలుతురు ఎట్లా వస్తుంది అని అంటే స్ట్రైట్ లైన్ లో వస్తుంది అని చెప్తే సరిపోద్ది అంటారా? అసలు స్ట్రైట్ లైన్ అనే కాన్సెప్ట్ తప్పంటానండి అది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు ఏబిసిడి ఆన్సర్లు ఉండవు కదా సార్. ఇప్పుడు మీరు 2-3 ప్రశ్నలు 2-3 కోణాలు కలిపి అడుగుతా ఉన్నారు. దాన్ని ప్రసాద్ గారు స్ట్రైట్ అవే ఒకటే కోణంలో అడిగారు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మెయిన్ క్రైటీరియా ఏంటి అన్నారు. ఒక నిమిషం సార్, ఆ క్రైటీరియా నిజంగా బైబుల్లో మెన్షన్ చేసి ఉండకపోతే మీరు తత్వాన్ని లేకపోతే ఆత్మీయ అర్థాలు తీసుకుని ఏమైనా చెప్పొచ్చు. బట్ అక్కడ క్లియర్ పారామీటర్ ఒకటి చెప్పారు, పరలోక రాజ్యం నందున్న నా తండ్రి చిత్తమును బట్టి చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్పేసి. అది పక్క పెట్టేసి కొంచెం సార్, నేను మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ సుధాకర్ గారు ప్లీజ్ ఒకే 30 సెకండ్స్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఆ మాట చెప్పింది యేసు ప్రభు వారే కదా. అవునండి. ఆ యేసు ప్రభు వారే తండ్రి చిత్తం ఏమిటి అనే దాన్ని నిర్దిష్టంగా ఒక మాట చెప్పారు. ఏమిటంటే తాను పంపించిన తన కుమారుని యందు విశ్వసించుటయే తండ్రి చిత్తము అని కూడా చెప్పారు. వెరీ గుడ్. సో మరి ఇందాకటి నుంచి ప్రసాద్ గారు స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్ కి ఇది స్ట్రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది స్ట్రైట్ ఆన్సర్. యా అన్న, నేను అడిగిన దానికి నాకు చెప్తున్నాను, పరలోక రాజ్యానికి పోవడానికి అర్హతలు ఏంటి అని మీకు అడిగిన. మీరు 3 సమాధానాలు చెప్పారు. నేను పాపిని, నేను దరిద్రుని. ఓకే, దరిద్రుడు అంటే ఆ దరిద్రుడు కాదు, మీరు చెప్పిన దాని పేరు దరిద్రుడు. నేను దరిద్రుడు, నన్ను నేను కాపాడుకోలేను అన్నవాడు పరలోక రాజ్యం పోతారని మీరు నాకు సమాధానం చెప్పారు. అని దేవుని వైపు తిరిగిన వారు. అదే సార్, ఇవి ఒప్పుకున్నాడంటే దేవుని వైపు తిరిగినట్టే కదా. అది ఇవి ఒప్పుకున్నాడంటే దేవుని వైపు తిరిగినట్టే కదా. సో అది ఒక అర్హత అని చెప్పింది. నేను ఇమ్మీడియట్ గా నేను ఒక ప్రశ్న అడిగిన ఏంటంటే, మరి ఇన్ని పాపాలు చేసిన వాడు సేమ్ మీరు చెప్పిన ఈ పారామీటర్స్ ఒప్పుకున్నట్లయితే వాడు పరలోకం రాజ్యం పోతాడా అంటే జాన్ క్రిస్టోఫర్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది ఎస్ అని చెప్పేసి. యేసు పోతాడు, బాప్తిసం తీసుకొని క్రిస్టియన్ మతం తీసుకొని యేసు చెప్పినట్టు బతికితే అన్న సార్. అదే మళ్ళీ మీరు బాప్తిజం క్రిస్టియన్ మతం తీసుకోవాలని అనలేదు, మతానికి తేలేదు సార్. మేము అనని మాటలు అన్నట్లు చెప్పకూడదు కదా ప్రసాద్ గారు.
ఇంతవరకు ఆ మాట రాలేదు, ఇంతవరకు ఆ మాట చెప్పండి. ఇంతవరకు ఒక్కసారి అంతే. నేను ఒక మాట చెప్తా వినండి. అంటే ఇప్పుడు మీ క్రిస్టియన్ మతంలోకి ఒక ఒక క్రైస్తవుడు ఎప్పుడు గుర్తింపు పొందుతాడు? బాప్తిజం తీసుకుంటేనే కదా. బాప్తిజం తీసుకోకపోతే వాడు క్రిస్టియన్ గా ఒప్పుకుంటారా మీరు? ఎస్, అంటే చెప్తాను వినండి ఒక మాట. అంటే సార్ నేను చర్చిలో పెళ్లి చేయమంటే నువ్వు బాప్తిజం తీసుకుంటేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు, అప్పుడు అక్కడ పెళ్లి చేయమన్నారు సిఎస్సి నిజామాబాద్ చర్చిలో. చెప్తా వినండి. బాప్తిజం తీసుకుంటే నాకు పెళ్లి చేసిర్రు నాకు. అదే అది అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు వినండి సార్, అరే వినండి సార్ కొద్దిగా. చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మా ప్రశ్న వింటే మీకు ఏం సమాధానం చెప్పాలో మీకు అర్థమవుతుంది. అంటే నా పెళ్లి చేయండి అంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడే నువ్వు క్రైస్తవుడు అని చెప్పి బాప్తిజం తీసుకున్న తర్వాత నేను నాకు మూడు ప్రకటనలో 4 ప్రకటనలు ఉన్నాయి, నాకు మర్చిపోయాను. చేసిన తర్వాత నాకు పెళ్లి చేసి చర్చిలో, నాకు నిజామాబాద్ సిఎస్ఐ చర్చిలో. మరి అటువంటిప్పుడు బాప్తిజం తీసుకోకపోయినా నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు నాకు బాప్తిజం తీసుకొని ఎందుకు చెప్తున్నారు? మరి బైబిల్లో కూడా బాప్తిజం తీసుకోమని స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? మరి ఓకే, నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఇప్పుడు మీరు 4 ప్రశ్నలు అడిగినారు. మీ ఒక్క ప్రశ్నలోనే 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు అది మీ గొప్పతనం, అది ప్రసాద్ గారి గొప్పతనం ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలు 4 ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అంటే ఒకటి క్రిస్టఫర్ గారు చెప్పండి, ఎందుకు అంత మళ్ళీ సింపుల్ గా అడుగుతున్నారంటే ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. కరెక్ట్ అర్థమైంది. అయితే మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటనంటే పరలోక రాజ్యానికి వారసుడు అవుటకు ఏం చేయాలి? ఓకే, అది మొదటి ప్రశ్న. ఆ తర్వాత ఒక వ్యక్తి తాను పాప జీవితం జీవించి అంటే హత్యలు మరణకాండాలు చేసి చివరికి మార్మన్స్ పొందితే అంటే చేస్తే అదొక ప్రశ్న. దాంట్లోనే ఇంకో ప్రశ్న ఉన్నది ఏంటంటే మరి అటువైపు బాధితుల పరిస్థితి ఏంటి అనేది ఇంకో ప్రశ్న. ఇప్పుడు అక్కడి నుండి వచ్చి మీరు మళ్ళీ బాప్తిజం దగ్గరికి వచ్చినారు. ఓకే, ఒకదాంతో ఒక్కొక్క దాన్ని మనం డీల్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. అయితే నేను ఒక మాట చెప్తా, మీకే కాదు సార్, నేను నా భార్య ఇద్దరము క్రైస్తవులం అయినప్పటికీ మేము ఒక డెసిషన్ తీసుకోవడాన్ని బట్టి మాకు మా చర్చిలో పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను పబ్లిక్ గా చెప్తున్నా, వాస్తవానికి నాకు పెళ్లి సర్టిఫికేటే ఇవ్వలేదు. అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అవి తర్వాత మనం ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాం. కానీ నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు పెళ్లి ఎందుకు బాప్తిజము అని అడుగుతారు అని అంటే సంఘంలో పెళ్లి చేయడం అనేది ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సంతకాలు పెట్టినట్టు కాదు కదా. 3 ఉంటాయి. మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? విశ్వాసము ఒకటి, సంఘ చరిత్ర ఒకటి, వ్యక్తుల ఆచారాలు ఒకటి. ఈ 3ంటిని మనం ఏమంటారు సమతుల్యం చేసి మాట్లాడలేం. ఇంతసేపు మీరు అడిగారు బైబిల్ ఏం చెప్తుంది అని అడిగారు. సరే, బైబిల్ ఏం చెప్తుందో అది చూద్దాం. కానీ ఇక్కడ ఆచారం, ఒక చోట ఆచారం ఇలా ఉంది కాబట్టి బైబిల్ ని మనము తప్పుపట్టలేం కదా. లాస్ట్ టైం లలిత్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఒకరు బాబాలు కొంతమంది చేసే తప్పులను బట్టి హిందుత్వం మొత్తాన్ని తప్పనలేం కదా అని అన్నారు కదా సార్. సో అలాగే ఇప్పుడు ఆచారం వేరు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ వేరు. ఆ రూల్స్ ని బట్టి మనం బైబిల్ ని నిర్వచించడం కాదు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. మీరు అడిగిన మంచి ప్రశ్నలు అవి. యాక్చువల్ గా వి రియల్లీ అప్రిషియేట్ యూ. మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. కానీ ఒకటి ఏంటనంటే ఆ జవాబు అనేది ఏబిసిడి ఆన్సర్స్ కావవి. రెండోది ఏంటనంటే అవి కలగురు గంపగా మాట్లాడడానికి లేదు. ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నా అవే మీరు అడిగిన ప్రశ్నలకే. 24 ప్రశ్నలు మా సనాతన ధర్మం అడగండి, మేము ఒకటే సమాధానం చెప్పేస్తాం. ఓకే, అది మీరు మనము కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం. నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగాను అవే ప్రశ్నలు. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు, పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి ఎలా వెళ్తాడు? బైబిల్ చాలా స్ట్రైట్ గా చెప్తా ఉంది, భూమి మీద ఏ మానవుడికి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఎందుకు అనంటే అందరము పాపం చేసాం. అది సనాతన ధర్మం చెప్తుందని నేను చెప్పట్లేదు, నేను అనట్లేదు. మానవులందరూ నేను చెప్తున్నా, నేను మిమ్మల్ని అనట్లేదు. ఒక్క నిమిషం లేదు అని అంటే అర్థమైందేనండి సార్. ఒక మాట. సరే, బైబిల్ చెప్పే మాట, బైబిల్ చెప్పేది చెప్తున్నా. నా మతాన్ని మీరు అవమానిస్తున్నారు. అది నీవు చెప్పింది కాదండి, బైబిల్ చెప్తున్న మాట. మా గ్రంథాల్లో ఏ రోజన్నా క్రైస్తవులందరూ పాపులు అని చెప్పి మేము అన్నా మా గ్రంథాలు ఎక్కడ రాసి ఉందా?
ఇప్పుడు సార్, ఒక్క గమనించాల్సిన ఒక నిమిషం సార్, ఒక నిమిషం ప్లీజ్. దయచేసి ఇక్కడే మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయంటే ఇక్కడే వస్తుంది. ఎందుకంటే మీ మత విశ్వాసాన్ని మీరు ఉంచుకోండి, కానీ మానవులందరూ ప్రాబ్లం అంటే మేము కూడా మానవులమే కదా, మాకు ఒక మతం ఉన్నది కదా. నువ్వు మొన్న పుట్టిన మీ మతమే మీకు అంత గొప్ప ఉన్నప్పుడు ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు మా మతం మాకు గొప్ప. ఇప్పుడు మాకు అటువంటి మాటలు అనొద్దు. నో, మేము మతాన్ని అనట్లేదు సార్. మేము నేను ఎందుకు పాప అవుతా? ఒక మాట లలిత్ గారు చాలా స్ట్రైట్ గా అడిగారు, బైబిల్లో ఏముందో యేసుక్రీస్తు బోధ ఏదో అది చెప్పండి అని అన్నారు. బైబిల్లో ఉన్న బోధ చెప్తా ఉన్నాం అంతే. బైబిల్లో ఇలా బోధ ఉంది, బైబిల్ బోధించే విషయం ఇది అని చెప్తా ఉన్నాం. దాన్ని ఇక్కడ పర్సనలైజ్ చేసుకోవడానికని కాదు. మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం మనము. ఓకే, పక్క పెట్టేయండి. మనము నాకు ఒకటి ఏంటంటే బాధితుల సంగతి ఏంటి చెప్పండి. బాధితులు క్రైస్తవులు కాదు. ఆన్సర్ చెప్పండి. బాధితుల పరిస్థితి ఏంటి? ఓకే, బాధితుల పరిస్థితులు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి వారి భౌతిక జీవితము, రెండోది వారి ఆత్మీయ జీవితం. భౌతిక జీవితంలో అంటే ఈ భూమిపైన వారు జీవించే జీవితంలో ఎవరి చేతనో అన్యాయం చేయబడ్డప్పుడు దేవుడు వారికి ఏదో రూపంగా సహాయం చేస్తాడు. వారి క్రిస్టియన్స్ కాకపోయినా సార్, ఒక మాట వినండి. ఒకటే పాయింట్ ప్లీజ్ ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు మీరు ఏం సింపుల్ గా మీరు చెప్తున్న దాంట్లో ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, క్రైస్తవుడు కాకపోయినా కూడా వాళ్ళకు క్రైస్తవ మతం తీసుకోకపోయినా, యేసును నమ్మకపోయినా, బాప్తిజం తీసుకోకపోయినా, అంటే క్రిస్టియన్లకు రాకపోయినా వాడు బాధితుడు కాబట్టి వాడికి సహాయం చేస్తాడు యేసు అని మీరు చెప్తున్నారు. అంటే ఒక బాధితుడైనా లేకపోతే బాధితుడు కాకపోయినా కూడా మీ యేసు వాళ్ళకి సహాయం చేస్తాడా? చేస్తాడు. మరి ఉదాహరణ మత ప్రచారం ఎందుకు సార్? మరి ఆ ఉదాహరణ చెప్పండి. అదే ఇక్కడ రెండో విషయం చెప్పాను నేను. రెండో విషయం చెప్పాను నేను. కాదు వినండి, రెండు ఉంటాయని చెప్పాను నేను. ఒకటి భౌతిక జీవితము, రెండవది ఆత్మీయ జీవితము. అని అంటే ఈ శరీరం వదిలిపోయిన తర్వాత వెళ్ళేటువంటి ఆత్మ, మనం అందరం నమ్ముతాం. లాస్ట్ టైం భాస్కర్ రాజు గారు కూడా చెప్పారు, మీరు చెప్పేదాన్ని బట్టి ఆత్మ ఉంది అని రుజువైంది అని సార్ కూడా చెప్పారు. సో ఆత్మ ఉంది అని అందరం నమ్ముతాం. ఆ ఆత్మ పరిస్థితి ఏంటి? అది రక్షింపబడడం కోసం దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం వేరు. ఇప్పుడు మనుషులందరికీ దేవుడు సహాయం చేస్తాడా? నేను ఒక ఉదాహరణ చెప్తా. ఈ ఉదయం లేవగానే సూర్యుని యొక్క వెలుగు రావాలని ఎవరు కష్టపడతారు? వర్షాకాలం వాన రావడానికి ఎవరు కష్టపడతారు? భూమిలో నుండి పంట రావాలని అంటే మనం విత్తనాలు వేసి కూర్చుంటాం అంతే, కానీ పంట ఇచ్చేది ఎవరు? కాబట్టి మానవులందరికీ సర్వసాధారణంగా దేవుడు చేసేటువంటి మేళ్లు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా చేసుకోలేరు. దట్ ఈస్ అ కామన్, దట్ ఈస్ జనరల్. అక్కడ ప్రత్యేకతలు అనేటివి ఏముండవు. మీరు ఇంతకు ముందు పాత నిబంధన గురించి లలిత్ గారు అడిగారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు తప్పు చేసినా, ఇశ్రాయేలీలు వాళ్ళ శత్రువులను, వాళ్ళ బానిసలను తప్పుగా చూసినా దేవుడు న్యాయం చేశాడు, వాళ్ళని శిక్షించాడు, వాళ్ళను చెరసాల్లోనికి పంపించాడు. అవన్నీ దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క చట్టం. ఓకే, అది అంటే సార్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వద్దు. అంటే జస్ట్ మీరు సింపుల్ గా చెప్తున్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, క్రైస్తవ మతం తీసుకోకపోయినా, మతం యేసును నమ్మకపోయినా వాళ్ళకు కూడా యేసు పరలోక రాజ్యంకు తీసుకుపోతాడు, వాళ్ళకు మంచి చేస్తాడు. నో భౌతికంగా ఈ భూమి పైన వాళ్ళకు మంచి చేస్తాడు. ఈ భూమి పైన దేవుడు మానవులందరికీ మంచి చేసేవాడే. కానీ ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ నిత్యత్వంలో జీవించబోతుంది. దానికోసం ఖచ్చితంగా దేవుని తెలుసుకోవాలని దేవుని వాక్యం చెప్తాం. సాయి గారు ఏదో చెప్పిన తర్వాత మీరు అంటే నేను ప్రతిపాదించడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, ఇప్పుడు యూజువల్ గా నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పింది ఏంటంటే, ఒక మతాన్ని ఇంకొక మతం యొక్క వెలుగులో చూడకుండా రెండు మతాలని వాటి యొక్క ఉపయోగించేటువంటి పరిభాష ఏంటి, టర్మినాలజీ ఏంటి అనేది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకని నాకు ప్రతిపాదన ఏంటంటే, ఫ్యూచర్ లో మనం వెళ్తున్నప్పుడు స్టడీస్ లో అసలు పరలోక రాజ్యం అంటే ఏమిటి, బేసికల్లీ యూదులు ఎట్లా ఆలోచించారు దాన్ని, తర్వాత క్రైస్తవులు ఎట్లా, న్యూ టెస్ట్మెంట్ యాక్చువల్గా ఎట్లా ఆలోచించింది దాని గురించి. మల్కూత్ అనేటువంటి పదం ఉపయోగించబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, బాసిలయ అని
గ్రీక్ లో ఉపయోగించబడింది. అసలు ఈ పదాలకి అర్థం ఏంటి, బేసికలీ క్రిస్టియన్స్ ఎట్లా డిఫైన్ చేస్తారు దీన్ని. రెండవది, పాపం అంటే అసలు ఏంటి? ఎందుకంటే అందరూ పాపులు అనేటువంటి మాట చెప్పగానే మీరు మిమ్మల్ని హమార ప్రసాద్ గారు అనొచ్చు కదా, వరప్రసాద్ గారు. ఓకే, హమార ప్రసాద్ గారు, సో మీరు అఫెండ్ అవుతారు అందరూ పాపులు అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే సో అసలు క్రిస్టియానిటీ పాపం అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తుంది, సో అనేటువంటి విషయం కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి, లలిత్ గారు యాక్చువల్ గా రైట్ గా పాయింట్అవుట్ చేశారు. ఏంటంటే ఇప్పుడు పరలోక రాజ్యం యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లోనే పరలోక రాజ్యం లూకాసు వార్త 17:21 పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందంట. సో పరలోక రాజ్యం సమీపించింది. ఇవన్నీ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. కానీ ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు ఎటువంటి భాష ఉపయోగించబడింది అక్కడ, అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఏ భాషలో వ్రాయబడి, అంటే భాష అంటే ఎట్లాంటి శైలిలో వ్రాయబడింది, ఎట్లాంటి శైలిలో వ్రాయబడింది అని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి. అక్కడ దీనికి అడుగు పొడుగు, అడుగు కదా సారీ పొడుగు, తర్వాత పొడుగు వెడల్పు పొడుగు వెడల్పు ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు అసలు ఫిజికల్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి శైలి అది. ఎందుకంటే మనకి భాషలోనే పద్యం, గద్యం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అట్లాగా ప్రకటన గ్రంథం ఏ శైలిలో వ్రాయబడింది అనేటువంటిది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది నా ప్రతిపాదన. అంటే చిన్న కంక్లూజన్ ఏంటంటే, సింపుల్ గా ఏం చెప్తున్నారంటే, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం నాకు ఏమొచ్చిందంటే, నాకు సమాధానం వచ్చింది ఏంటంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి కారణం ఎలా అంటే, అర్హతలు ఏంటి అంటే, నేను పాపిని, నన్ను నేను క్షమించుకోలేను, నేను ఓకే దరిద్రుడిని, అంటే దరిద్రుడిని మీన్స్ అది కాదు, ఓకే అని అనుకున్న వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది. ఆ పరలోక రాజ్యం ప్రవేశం వచ్చేటప్పుడు అంటే ఒక రేపులు కానీ మానభంగాలు చేసిన వాడికి పరలోక ఇవన్నీ ఒప్పుకొని యేసును ఒప్పుకుంటే అతనికి పరలోక రాజ్యం పోతారా అంటే ఎస్ అని చెప్పేసి జాన్ క్రిస్టోఫర్ గారు చెప్పారు. మరి అలాగే అతని వల్ల బాధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, క్రిస్టోఫర్ గారు క్లియర్ గా చెప్పారు ఏంటంటే, భౌతికంగా వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా యేసు వాళ్ళకు సహాయం చేస్తాడు అని చెప్పారు. అంతేగా సార్? యా. సో సింపుల్ గా లైవ్ చూస్తున్న నేను చాలా మందికి నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, సో క్రైస్తవ సోదరులకు నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, యేసును నమ్ముకోకపోయినా ఏం చేయకపోయినా కూడా యేసు సాయం చేస్తున్నాడు కాబట్టి దయచేసి రేపటి కొద్దిగా సువార్తలన్నీ మానేసి ఈ కన్వర్షన్స్ మానేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అండి. ఓకే, నెక్స్ట్ అది రాంగ్ కంక్లూజన్. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఇది నేను ప్రొటెస్ట్ చేస్తా. అమర ప్రసాద్ గారు, నేను ప్రొటెస్ట్ చేస్తా. అంటే అది వదిలేద్దాం. ఇప్పుడు ఒకటే మేము చెప్పిన దానికి మీరు భాష్యం చెప్పకూడదు. నేను చెప్పిన దాని అర్థం నేనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు అనుకోండి, చెప్పి ప్రసాద్ గారు ఇలా అన్నారంటే మీరు భాస్కర్ గారు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రసాద్ గారు ఎందుకంటే క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్. ప్రసాద్ గారు నాకు ఒకటి అర్థమైంది, క్లారిఫై చేయాలి సార్. ప్రసాద్ గారు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు జోక్ చేస్తున్నారని అర్థమైంది. బట్ ఆన్ ఎ సీరియస్ నోట్ నేను ఒక మాట చెప్తాను ప్రసాద్ గారు. నేను చెప్పాను, ఏ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవాలన్నా జస్ట్ ఇక్కడొక ముక్క అక్కడొక ముక్క అన్నట్లు పోకూడదు. బైబిల్ మూలాధారం కాబట్టి, ఓకే, రూలింగ్ ఇది కాబట్టి మొత్తం బైబిల్లో ఏముంది అనేది తీసుకున్నప్పుడే మనకు సమగ్రమైన సంపూర్ణమైన ఆన్సర్ వస్తుంది. సో బైబిల్ ప్రకారం ఏముందంటే, అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. సో అందరికీ సృష్టికర్త కాబట్టి తండ్రిగా ఉంటాడు ఆయన. కాబట్టి అందరికీ పోషణ చేస్తాడు, అందరికీ వెలుతురిస్తాడు, అందరికీ జీవవాయువు ఇస్తాడు, అందరికీ నీరు ఇస్తాడు. సో దాన్ని కామన్ గ్రేస్ అని అంటారండి. ఆయన న్యాయవంతుడు. అందరి ఎడల సృష్టికర్తగా ఆయన చూపించే కరుణ, ఆ విధంగా అందరినీ కవర్ చేస్తాడు. మనం దేవుని గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మాట్లాడదాం ప్లీజ్. సో దేవుడు అందరినీ కరుణిస్తాడు. అయితే పాపము వలన మనందరి యొక్క సంబంధం దేవునితో తెగిపోయింది. జాన్ గారు అది వివరించారు, జాన్ క్రిస్టోఫర్ గారు. సో ఆ పాపములో వలన మనం దేవునికి దూరం అయినప్పటికీ అందరికీ సమానంగా ఇవన్నీ అనుగ్రహిస్తూనే
ఒక మాట అంటాడు, మీరు ఇప్పుడు మీరున్న స్థితిలో మీరేమై ఉన్నారో గుర్తించి నా దగ్గరికి రండి, మీ స్థితిని నేను మారుస్తాను అని ఆహ్వానం ఇస్తాడు. సో దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ప్రేమలో బలవంతం ఉండదు కాబట్టి దేవుడు ఎవరిని బలవంతంగా చేయడు, మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. సో ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఆయన వైపు తిరిగితే ఇది ఉంటుంది. ఈ లోపల మీరు అన్న వాళ్ళకి శిక్ష అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు సైకాలజీ తెలుసు, చాలా స్టడీ చేస్తాను నేను ఫిలాసఫీతో పాటు. ఆ సైకాలజీలో ఏముందంటే గిల్ట్ అనేది ఒక చాలా సీరియస్ ప్రాబ్లం అండి. గిల్ట్ అంటే అపరాధ భావన. ఈ అపరాధ భావన ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది లోపల వాళ్ళకే తెలుసు, మనకు బయటికి కనపడదు. అది ఎంత అంటే ఆత్మహత్య చేసుకోవడానికి 3 టాప్ రీజన్స్ ఉన్నాయి సైన్స్ ప్రకారం, సైకాలజీ ప్రకారం, సైకాట్రీ ప్రకారం. ఆ 3 టాప్ రీజన్స్ లో ఒకటి ఏంటంటే గిల్ట్, అపరాధ భావన. ఆ అపరాధ భావన ఏంటంటే నేను పాపం చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంత దుర్మార్గం పని చేశానని వాడు అసలు ఇదైపోతాడు. భాస్కర్ రాజు గారు ద్వారా కొంత శిక్ష పడుతుంది. భాస్కర్ రాజు గారు శిక్ష వేరు వేరు రకాలుగా ఆల్రెడీ పడతానే ఉంటది.